అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం మాడుగుల నియోజకవర్గం ఎప్పుడు సంచలనాలు, అబద్ధాలు, మోసాలు, దగ, కొన్ని కోట్ల రూపాయల అవినీతికి పాల్పడడం ఆ మండలంలోని అలవాటైపోయిందంట. అక్కడ ఉన్నటువంటి అవినీతి అధికారులు, అవినీతి రాజకీయ నాయకులతో చేతులు కలిపి మొత్తం దోచేసుకుంటున్నారట. ఆఖరికి అక్కడ మహిళలకి ఇవ్వాల్సినటువంటి పొదుపు సంఘాల దగ్గర డబ్బులు కూడా దోచుకున్నారంట. అది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మనకి విశ్వాస్ టీవీకి పూర్తిగా ఆధారాలతోటి ఈరోజు మీ ముందుకు వచ్చాం. జరిగిన విషయం మొత్తం వద్దాం. దేవరపల్లి డిఆర్డిఏలో ప్రభుత్వ సొమ్ము దోచుకున్న అధికారిపై చర్యలు శూన్యమా అంటే ఇది ఎక్కడ విడ్డూరమరా బాబు, నిజమే, ఇది వాస్తవం. ఇక్కడ ఉన్నటువంటి మహిళ ఈమె డిఆర్డిఏలో అధికారి. ఈ అధికారి పైన అనేకమైన అభియోగాలు ఉన్నాయి. ఆ అధికారి ఎవరైతే ఉన్నారో ఇక్కడ జరిగినటువంటి వాస్తవాలు మొత్తం అన్నీ కూడా బయట పెడదాం. ఇక్కడ ఉన్న డిఆర్డిఏ అధికారి ఎవరైతే ఉన్నారో ఈ అధికారికి సంబంధించినటువంటి ఇక్కడ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి మనం చూడొచ్చు. ఈ వ్యక్తి ఎవరైతే బ్రహ్మాజీ, ఈయన ఆర్టీఐ కార్యకర్తగా ఉన్నటువంటి ఈ బ్రహ్మాజీ పోరాటం చేయాలి, ఈ అవినీతిని బయట పెట్టాలి అని చెప్పి ఆఖరికి లోకయుక్త కూడా కేసు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు? డిఆర్డిఏలో పై అధికారి. ఈ అధికారికి ఫిర్యాదు చేస్తే ఇది చూడవచ్చు మనం స్పష్టంగా, ఇది ఫిర్యాదు మాత్రమే. కానీ ఈ ఫోటోను చూపించి లోకయుక్తలో కేసు కొట్టేసిన సందర్భాలు కూడా ఉన్నాయంటే ఇది ఎక్కడ అన్యాయమో మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా బయట పెడదాం. ఇది చూడొచ్చు, మొత్తం సుమారుగా 7 కోట్ల రూపాయలు, ఒక్కట కాదు, రూపాయి కాదు, 2 రూపాయలు, 7 లక్షల రూపాయలు చూడొచ్చు మనం. ఇక్కడ ఎవరైతే ఈ అధికారి చేతులు మారినాయని పొదుపు సంఘాలకు ఇవ్వాల్సిన డబ్బులన్నీ కూడా ఒక్కసారి చూడొచ్చు. 2 లక్షలు ఒకసారి, అట్లాగే 3 లక్షలు ఒకసారి, 80,000 ఒక్కసారి. ఇవన్నీ కూడా ఒక డైరెక్టర్ ప్రాజెక్ట్ మేనేజర్ డిఆర్డిఓ అధికారి మొత్తం తేల్చి, ఈ అధికారి ఎవరైతే ఉన్నారో అధికారి మొత్తం టోటల్గా కూడా మొత్తం దోచుకున్నది, ప్రజల సొమ్ము, ప్రభుత్వ సొమ్ముని ఈమె అకౌంట్లోకి వేసుకున్నది అని చెప్పి నిర్ధారించిన తర్వాత ప్రాజెక్ట్ డైరెక్టరు ఒక మెమో ఇచ్చిన తర్వాత సస్పెండ్ చేశారు, జాబ్ నుంచి తొలగించారు. అయితే ఇక్కడే ఒక పెద్ద లాజిక్ మొదలైంది. తొలగించిన తర్వాత ఈ అధికారిని ఎందుకు మళ్ళీ విధుల్లోకి చేసుకున్నారు, ఎవరు చెప్తే చేశారు? కానీ ఈ అధికారికి, ఈ డబ్బులు తీసుకున్న అధికారికి ప్లస్ అక్కడున్న ఒక రాజకీయ అవినీతికి పాల్పడుతూ, దుర్మార్గాలు చేస్తూ, దోపిడీలు చేస్తూ, మండలాన్ని నాశనం చేసి కొన్ని కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన ఆ నాయకుడికి సంబంధం ఏంటని ఆరా తీసినప్పుడు విశ్వాస్ టీవీ మొత్తం పూర్తిగా ఆధారాలు ఏంటంటే, మొత్తం ఆ రాజకీయ నాయకుడు చెప్పినట్టుగానే ఈ ప్రాజెక్టులో డిఆర్డిఏలో పనిచేసిన అధికారి మొత్తం కూడా దీనికి మొత్తం ఆజ్యం పోసిందని చెప్పేసి అని బయటపడింది. కానీ ఆనాడు ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు ఆనాటి మంత్రిగా ఉన్నటువంటి బూడిముత్యాల నాయుడు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన నాకు సంబంధం లేదని చెప్పిన, కానీ మండల ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఆ మండలంలో ఉన్నటువంటి ఆ అవినీతి రాజకీయ నాయకుడు కలిసి మళ్ళీ దాన్ని ప్రాజెక్ట్ డైరెక్టర్ని, అక్కడ ఉన్నటువంటి సీసీలని, డిఆర్డిఏలో పనిచేసినటువంటి అధికారులు, 4 అధికారులు ప్రమేయంతో మళ్ళీ ఆమెని విధుల్లోకి చేసుకున్నారు. కానీ ఇక్కడ మొత్తం అవినీతికి పాల్పడింది డిఆర్డిఏ అధికారుల్లో 4 అధికారులతో పాటు ఈ అధికారి మొత్తం 5 అధికారులు కలిపి 2 కోట్ల రూపాయలు దోచుకున్నారని కూడా తెలుస్తున్నది. ఇది ప్రభుత్వ సొమ్ము, ప్రజలకు ఇవ్వాల్సింది, ప్రజలకు కావాల్సిన పొదుపు సంఘాల డబ్బులు, డిఆర్డిఏ డబ్బులు, ఈ ప్రభుత్వంలో ఉండవలసినటువంటి డబ్బులన్నీ కూడా వీళ్ళు సొంతానికి వాడుకొని దోచుకుంటే మీరు వాళ్ళపైన చర్యలు శూన్యమా? ఏం రాచరికంలో ఉన్నారు మీరు? ఇంత దారుణమా, ఇంత మోసమా, ఇంత దగానా, ఇంత అన్యాయమా? మీరు ఏ రాచరికంలో ఉన్నారని చెప్పేసి అని ఇట్లా చేస్తారు? 2 కోట్ల రూపాయల అక్షరాల ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బులు, పొదుపు సంఘాల డబ్బులు, డిఆర్డిఏ అధికారి డబ్బులు, ప్రభుత్వ సొమ్ము, ఈ సొమ్మునంతా కూడా మొత్తం ఏదైతే మీ చేతిలో అధికారం ఉందని, అధికార ఆకాంక్షతోటి మీ చేతిలో పెన్ను ఉందని చెప్పి ప్రజల సొమ్ము, ప్రభుత్వ సొమ్ము దోచుకున్న వాళ్ళకి మీరు మళ్ళీ అంగళం ఎక్కిస్తారా? ఎస్, ఇప్పుడే చెబుతున్నాం. ఏదైతే జరిగినటువంటి అన్యాయం,
జరిగినటువంటి దుర్మార్గం ఏదైతే దోపిడీ చేశారో, ప్రభుత్వ సొమ్ము దోచుకున్నారో, ఏ అధికారి పైన అయితే వదిలేశారో ఆ అధికారిని వెంటనే డిస్మిస్ చేయండి, మొత్తం విధుల నుంచి తొలగించండి. లేకపోతే లోకయుక్త అన్నారు, లోకయుక్త కాదు, ప్రభుత్వం నుంచి గౌరవ న్యాయస్థానం నుంచి మేము స్టే ఆర్డర్ తీసుకొచ్చి విశ్వాస్ టీవీ పూర్తిగా అండగా ఉంటుంది. ప్రజల సొమ్ము ప్రజలకి చెందాలనే ఆలోచనతోటి ముందుకు వెళ్తాం. అట్లాగే అక్కడ ప్రభుత్వం సంబంధించినటువంటి దోచుకున్నటువంటి డబ్బుని వెంటనే రాబట్టి ఏర్పాట్లు చేస్తాం. ఇట్లాంటి అధికారి పైన ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదు. ఇక్కడ మనం అన్నీ చూడొచ్చు, మొత్తం కూడా డబ్బులు మళ్ళినట్టు కూడా చూపెట్టవు. ప్రాజెక్టు డైరెక్టర్ ఇచ్చినటువంటి మొత్తం అంతా కూడా చూడొచ్చు. మీరు ఇచ్చిందే కదా, మీరు ఇచ్చినటువంటి ఆర్డరు, మీరు ఇచ్చినటువంటి నివేదిక, మీరు ఇచ్చినటువంటి అవినీతి చేశారు, అధికారి దోచుకున్నది, అధికారి తినేసింది, ప్రభుత్వ దేవరపల్లి మండల ప్రజల డబ్బు దోచుకుందని చెప్పి ప్రాజెక్టు డైరెక్టర్ ఇచ్చినటువంటి లెటర్నే మీరు ఇక్కడ మొత్తం అంతా కూడా ఉన్న సీసీలు అందరూ కలిసి దోచుకుంటే ఎలా మీరు ఊరుకుంటున్నారు? ఏం చేస్తున్నారు జిల్లా కలెక్టరు, ఏం చేస్తున్నారు అధికారులు, ఏం చేస్తున్నారు ప్రాజెక్ట్ డైరెక్టర్లు? ఎస్, మీ అందరిపైన కూడా చర్యలు తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో విశ్వాస్ టీవీ ఎవరిని వదలదు, చేసి చూపిస్తాం. థ్యాంక్ యూ.